అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడ సోము, ఆది అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఏ పని చేయకుండా ఊరిలో జల్సాగా తిరిగేవారు. అసలు బాధ్యత అనేదే లేకుండా ఉండేవాళ్ళు. కానీ ప్రతి విషయంలోని పోటీ పడేవారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బలం చూపించుకునేవారు. ఒకరోజు అదే ఊరిలో రవి, గోపి అనే ఇద్దరు పిల్లలు ఊరి మధ్యలో పెద్ద మర్రి చెట్టు దగ్గర గాలిపటం ఎగరేసుకుంటారు. ఆ గాలిపటం తెగి చెట్టు కొమ్మపై పడుతుంది. ఒరే గోపి, సరిగ్గా ఎగరేయాలి కదరా. ఇప్పుడు చూడు, తెగిపోయి చెట్టు మీద పడింది. ఇప్పుడు ఎలా తీయాలి? నేను సరిగానే ఎగరేశాను, అదే గాలికి తెగిపోయింది. మా నాన్న ఇంకోటి కొనమన్నా కొనడురా, పైగా తిడతారు కూడా. అవునురా, ఇప్పుడు నన్ను కూడా తిడతాడు. మీ నాన్నకి చెప్పకురా. నేనెందుకు చెబుతానురా, ముందు గాలిపటం ఎలా తీయాలో ఆలోచించు. అప్పుడే అక్కడికి సోము, ఆది వస్తారు. ఆది అన్నా, చెట్టు మీద గాలిపటం పడిపోయింది, తీయవా? అమ్మ బాబోయ్, అంత పైగా, అది కూడా చెట్టు చివరి కొమ్మకి ఏలాడుంది గాలిపటం. నా వల్ల కాదు చెట్టు ఎక్కడం. ఒక పని చేద్దాంరా, ఇద్దరము చెట్టు ఎక్కి నేను తాడు కట్టుకుని చెట్టు చివరికి వెళ్ళి గాలిపటం తీస్తాను. నువ్వు తాడు పట్టుకుని చెట్టు మీదే ఉండు. ఒకవేళ నేను గాలిపటం తీసేటప్పుడు కింద పడిపోతే పైకి లాగురాయ్. అదైతే నేను చేయగలను. ఏ తాడు సాయం లేకుండా చెట్టు ఎక్కి తీయాలి. చెట్టు ఎక్కి పైకి వెళ్ళే వరకు తాడు అక్కర్లేదురా, కానీ చెట్టు చివరికి వెళ్ళినప్పుడు తాడు కావాలి. తాడుంటే అక్కడి నుంచి కాలు జారినా కింద పడంగా. సరే అయితే నేను తాడు కట్టుకుని వెళ్ళి గాలిపటం తెస్తాను. అలా సోము, ఆది చెట్టు ఎక్కుతారు. అప్పుడు ఆది తాడు పట్టుకొని చెట్టు చివరి కొమ్మ దగ్గరకు వెళ్లి గాలిపటం తీస్తాడు. అలా గాలిపటం తీసుకొని కిందకు దిగి పిల్లలకిస్తాడు. కోపే, జాగ్రత్తగా ఆడుకోండిరా. చూసావరా సోము, ఎంత ధైర్యంగా చెట్టు ఎక్కి గాలిపటం తీశాను. రవి, గోపి చూడు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో. ఏదో గొప్ప సాహసం చేసినట్టు తాడు పట్టుకుని వెళ్ళావు కదా. సాహసం అంటే ఏంటో తెలుసా? మన ఊరు చివరిలో మహారాజ్ బంగ్లాలో నిధి తీసుకురాగలవా? బంగ్లాలోకి వెళ్ళి నిధిని తీసుకుని రావచ్చు, కానీ ఆ బంగ్లాలోకి ఎవరు వెళ్ళకూడదని జమీందార్ గారు చెప్పారు కదా. నేను వెళ్ళను. జమీందార్ గారికి తెలిస్తే నన్ను శిక్షిస్తారు. నేను వెళ్ళను బాబు. ఎవరో చూడకుండా వెళ్ళి రావచ్చు. అయినా నీకు ధైర్యం లేదని చెప్పురా. అక్కడ రాజుగారి దెయ్యం ఉంటుందని భయం. ఎవరో చూడకుండా అంటే అర్ధరాత్రి వెళ్ళాలి ఆ బంగ్లాలోకి. అసలే అక్కడ దెయ్యం ఉందని మన ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు చెప్పే బదులు నువ్వు వెళ్ళొచ్చు కదరా. నేనంత సాహసం చేయలేను. నాకు కూడా దెయ్యాలంటే భయమే. అలా రోజులు గడిచినా సోము, ఆదిలో మాత్రం ఒక్కరు బలం ఒకరు చూపించుకోవడమే తప్ప ఏ పని చేయకుండా తిరిగేవారు. ఒకరోజు ఆది వాళ్ళ నాన్న, సోము వాళ్ళ నాన్న ఎదురు పడతారు. ఒరే సూరన్న, ఎలా ఉన్నావురా? ఒరే వీరన్నా, బాగున్నానరా. నువ్వెలా ఉన్నావు? నీ వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుందిరా, కానీ కొడుకే సరిగా లేడురా. ఎప్పుడు చూడు అలా ఊరి మీద తిరుగుతా ఉంటాడు. అసలు బాధ్యత లేదురా వాడికి. ఏం చేయలే తెలియట్లేదు. నా కొడుకు అంతే. ఎప్పుడు చూడు ఇద్దరు అలా తిరుగుతూనే ఉంటారు. మన ఇద్దరు పిల్లలకి బాధ్యత నేర్పించాలరా. ఒక పని చేద్దాం. నువ్వు నీ కొడుకును మందలించు, నేను నా కొడుకును మందలిస్తాను. మీరు కానీ ఏదో పనిలోకి చేరకపోతే ఇంటికి రాకు అని చెప్పు. చచ్చినట్లు వాళ్ళే పనిలోకి వెళ్తారు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెళ్ళొస్తాను మరి. సరేరా. అలా ఎవరింటికి వాళ్ళు వెళ్లి కొడుకుల్ని మందలిస్తారు. అప్పుడు ఆది, సోము ఇంటి నుంచి బయట కలుస్తారు. ఒరే అది, మా నాన్న బాగా తిట్టాడురా. నేను ఏ పనికి వెళ్ళకపోతే ఇంటికి రావదని గట్టిగా చెప్పాడురా. మా నాన్నగారు కూడా మందలించారురా. మనం ఇంకా పని చేద్దాం. పద, పక్క ఊర్లోకి వెళ్దాం. ఏదైనా పని దొరుకుతుందేమో. అలా ఆది, సోము పక్క ఊరికి వెళ్తారు. పని కోసం ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు. అయ్యా, అయ్యా, మేము పక్క ఊరు నుండి వచ్చామయ్యా. మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా. ఉంది బాబు,
కానీ ఒక్కలకే ఉంటది. అవునా అయ్యా, ఇంకో పని ఉంటే చూడండి. ఎందుకంటే మేము పక్క ఊరు నుంచి వచ్చాము, మాకు ఇక్కడ ఊరు తెలీదు. అందుకే ఇద్దరం ఒకే దగ్గర ఉండి పని చేసుకుందాం అనుకుంటున్నాం. నా దగ్గర ఇద్దరికి సరిపడా పని లేదు బాబు. సోము ఆది అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా ఎక్కడికి వెళ్ళినా ఒకరికి పని ఉంటే మరొకరికి ఉండదు. అలా కొంచెం దూరం వెళ్తారు. ఒక చెట్టు దగ్గర ఆగి మాట్లాడుకుంటారు. ఒరే అది, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్కరికే పని ఉంటుంది, ఇంకొకరికి పని ఉండడం లేదు. ఒక పని చేద్దాం, నువ్వు నేను వేరే వేరేగా పని చేద్దాం, రోజు సాయంత్రం కలుద్దాం. సరేరా, అలాగే చేద్దాం. అలా ఇద్దరు ఎవరికి వాళ్ళు పని వెతుక్కుంటూ వెళ్తారు. ఇద్దరికీ పని దొరుకుతుంది. రోజు పని చేసుకుని సాయంత్రానికి కలుసుకొని మళ్లీ బలం కోసం మాట్లాడుకునేవారు. నేను అంత పని చేశాను, నేను ఇంత పని చేశాను అని గొప్పలు చెప్పుకునేవారు. ఈ రోజు నేను ఎన్ని బస్తాలు మోసానో తెలుసా? మా అయ్యగారు కూడా నా బలం చూసి ఆశ్చర్యపోయారు. నేను కూడా చాలా నీళ్లు మోస్తాను రా ఎక్కువగా. అలా ఇద్దరు బలం కోసం పోట్లాడుకుంటారు. అప్పుడు ఆది, సరే అయితే మన ఇద్దరం ఒకరి దగ్గరే పని చేద్దాం, అప్పుడు తెలుస్తుంది నీ బలం ఏంటో నా బలం ఏంటో. సరే, ఇప్పుడు ఇంకో పని వెతుక్కుందాం. అలా ఇద్దరు పని కోసం వెతుకుతూ ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తారు. అయ్యా, నా పేరు సోము, వీడు నా స్నేహితుడు ఆది. మాది పక్క ఊరు. అక్కడ ఏ పని లేక ఇక్కడికి వచ్చాము. మీ దగ్గర ఏదైనా పని ఉందా? నాకు తోటలున్నాయి, అక్కడ బావిలో నీళ్లు తోడి తోటకు నీళ్లు పెట్టాలి, చేస్తారా? చేస్తామయ్యా. సరే, సాయంత్రం రండి ఇద్దరు. అలాగే అయ్యా. అలా ఇద్దరు నడుచుకుంటూ మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లిపోతారు. అప్పుడు సోము, ఆ వ్యాపారి తోటకు నీళ్లు పెట్టమన్నాడు కదా, ఎవరు ఎక్కువసేపు తోడుతారో చూద్దాం, ఎవరు బలవంతుడో. సరే, సాయంత్రం చూద్దాం. వచ్చారా? పదండి, తోట చూపిస్తాను. ఇదిగో, వీటితోనే తోటాలి అని తాటాకులతో ఉన్న బుట్టను ఇస్తాడు. ఆ బుట్టను చూసిన సోము, వీటితో ఎలా తోడాలి? ఒకవేళ తోడినా పైకి వచ్చేసరికి ఆ బుట్టలో నీళ్ళన్నీ కిందకి కారిపోతాయి. వీటితోనే తోడాలి, లేదంటే పని లేదు. ఒరే సోము, ఇప్పుడురా అసలైన పోటీ, తెలుస్తుంది ఎవరు గొప్పని. వాటితో ఎలారా తోడేది? బకెట్తో ఎవరైనా తోడతారా? తాటాకులు బుట్టతో తోడితేనే కదా ఎవరు గొప్ప అని తెలుస్తుంది. సరే, ఏంటి మీ ఇద్దరు గుసగుసలు, పని చేస్తారా లేదా? అయ్యా, చేస్తాము. సరే అయితే తెల్లారేసరికి తోటకు నీళ్లు పెట్టేయండి. సరే అయ్యగారు. అలా కొంచెం సేపు తోడేసరికి సోము అలసిపోతాడు. అబ్బా, నేను ఇంక తోడలేనురా అని పక్కన పడుకుని పోతాడు. కానీ ఆది మాత్రం తోడుతూనే ఉంటాడు. ఆ బుట్టలోకి బంగారు నాణేలు వస్తాయి. అవి చూసి, ఇవి రేపు అయ్యగారికి ఇవ్వాలి అని తన దగ్గరే ఉంచుకుంటాడు. రాత్రంతా తోడి తోటకి నీరు పెట్టేస్తాడు. తెల్లవారేసరికి వ్యాపారి తోటకి వస్తాడు. అక్కడ నిద్రపోతున్న సోమును చూస్తాడు. ఏంటది, రాత్రి నువ్వు ఒక్కడవే నీరు తోడినట్టున్నావు? ఈ స్నేహితుడు మంచిగా పడుకున్నాడా? లేదయ్యా, రాత్రంతా వాడు తోడి అలసిపోయి పడుకున్నాడు. అవునట్టు అయ్యా, నీళ్లు తోడుతుంటే ఈ బంగారు నాణాలు కనిపించాయి. అవునా? ఏవి? ఇదిగో అయ్యా. ఇవి దొరికాయిగా, నువ్వెందుకు తీసుకుని వెళ్ళిపోలేదు? అయ్యా, మీరు మా మీద నమ్మకం ఉంచి ఈ పని అప్పచెప్పారు. నేను దొంగతనం చేయాలనుకుంటే మా ఊర్లోనే దొంగతనాలు చేసి బ్రతికేవాళ్ళం. కానీ మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచలేదు. మేము బాధ్యత లేకుండా తిరిగేవాళ్ళం, కానీ దొంగతనం చేయాలనుకోలేదు. నీ మంచితనం నాకు నచ్చింది. నువ్వు రేపటి నుంచి ఇక్కడే పని చేసుకో. మీ స్నేహితుడిని ఊరు వెళ్ళిపోమను. నా స్నేహితుడికి కూడా ఇక్కడే పని ఇప్పించండి అయ్యా, ఇద్దరు కలిసి పని చేసుకుంటాం. సరే, నిన్ను చూసి నీ స్నేహితుడు కూడా పని ఇస్తున్నాడు, మంచిగా చేసుకోండి. సరే అయ్యగారు. అప్పటి నుండి ఇద్దరు స్నేహితులు అక్కడే పని చేసుకొని బాధ్యతగా ఉండడం నేర్చుకుంటారు.